కన్నడ సంచలనం కాంతారా మూవీ 3 ఏళ్ల క్రితం వచ్చి ఇండియన్ సినిమాను షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు రిషబ్ శెట్టి. ఆయనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో కాంతారా చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ మూవీకి సెకండ్ పార్ట్ వస్తోంది. ప్రీక్వెల్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. కాంతారా లెజెండ్ చాప్టర్ 1 పేరుతో దీన్ని విడుదల చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా బ్లాక్ బస్టర్ కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా రాబోతున్న కాంతారా చాప్టర్ ది లెజెండ్ సినిమా నుంచి తాజాగా ఓ అద్దరిపోయే అప్డేట్ వచ్చింది. రిషబ్ శెట్టి బర్త్డే సందర్భంగా విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్. తెలుగులో ఏకంగా బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ కే పోటీ వస్తోంది ఈ కాంతారా ప్రీక్వెల్. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. ఈ మేరకు కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో యుద్ధ రంగంలో వీరంగం చేస్తున్న రిషబ్ శెట్టి లుక్ అద్దరిపోయింది. ఆయన అరుస్తూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నట్టుగా ఉన్న ఆ లుక్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. 3 ఏళ్ల క్రితం అంటే 2022లో వచ్చిన కాంతారా సినిమా కన్నడ చిత్రసీమను గర్వపడేలా చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కన్నడ సినిమాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. దశల వారీగా వివిధ భాషల్లో డబ్బై అఖండ విజయాన్ని అందుకొని ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి జాతీయ పురస్కారాన్ని అందించింది. కాంతారా సినిమా కూడా బెస్ట్ మూవీగా ఎంపికైంది. అయితే ఇప్పుడు దానికి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రూపొందిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. మూవీ టీంలో వరుసబెట్టి 4-5 చనిపోవడంతో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుందా లేదా అన్న సందిగ్ధంలో ఉండగా తాజాగా మేకర్స్ అద్దరిపోయే అప్డేట్ ఇచ్చేశారు. సినిమాను ముందుగా ప్రకటించిన డేట్ ప్రకారమే అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజునే విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాంతారాలో భూత్కోలా సంప్రదాయాన్ని ప్రకృతితో సంఘర్షించకుండా నేచర్ ఫ్రెండ్లీగా ఉండాలని చూపించారు. అయితే ఈ ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1లో కదంబ రాజవంశానికి చెందిన ఆసక్తికరమైన కథను రిషబ్ శెట్టి తెరకెక్కిస్తుండగా రిషబ్ నాగసాధువుగా నటిస్తున్నాడని, అతీంద్రియ శక్తులను మానవ కళ్యాణం కోసం ఉపయోగించే వ్యక్తిగా తెర మీద కనిపించనున్నట్టు సమాచారం. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో రిషబ్ శెట్టి వీరోచితమైన లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో ఆయన ముఖం స్పష్టంగా కనిపించలేదు. కానీ ఈ కొత్త పోస్టర్ లో ఆయన పవర్ఫుల్ అవతారం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కేజీఎఫ్, సలార్ వంటి భారీ చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తొలి భాగం ఊహించని విజయం సాధించడంతో ఈ ప్రీక్వెల్ ను కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాంతారాకు అద్భుతమైన సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్ ఎమోషనల్, మిస్టికల్ థ్రిల్ తో తెలుగు సహా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు ప్రీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో బజ్ తో ముందుకొస్తోంది. లేటెస్ట్ గా రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఒక పవర్ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో రిషబ్ చాలా ఫెరాసియస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఒక చేతిలో గొడ్డలి, ఇంకొక చేతిలో షీల్డ్ పట్టుకుని యుద్ధంలో యోధుడిలా విరుచుకు పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆ లుక్ చూసిన ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తోంది. బ్యాక్ డ్రాప్ లో విస్ఫోటనాలు, మిస్టికల్ యాంగిల్ వంటి డిజైన్ తో ఆ పోస్టర్ అద్భుతంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు రచన, దర్శకత్వం, కథ, నటన అన్ని రిషబ్ శెట్టినే. ఇక సినిమా కథ 7వ శతాబ్దం కదంబ రాజవంశం నేపథ్యంలో సాగనుందట. ఈ సినిమాకు సంబంధించిన వైలెన్స్, యాక్షన్, ఆధ్యాత్మికత కలగలిపిన భారీ విజువల్ ఫీస్ట్ ఇవ్వాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే 500 మంది ఫైటర్స్ తో వన్ టేక్ యాక్షన్ సీన్ తెరకెక్కించడం కూడా స్పెషల్ హైలైట్ గా మారింది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ టీజర్, ఫస్ట్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు రిషబ్ శెట్టి నుంచి వచ్చే విజువల్ ఫీస్ట్ కు సిద్ధంగా ఉన్నారు. జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇది కాంతారా యూనివర్స్ లో మరో బిగ్ చాప్టర్ అవుతుందని సినిమా వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి రిషబ్ శెట్టి బర్త్డే స్పెషల్ పోస్టర్ తో మరోసారి కాంతారా చాప్టర్ 1 హైప్ పెరిగింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.